ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినంలో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. సబ్మిట్ యువర్ సెల్ఫ్స్ దెన్ టు గాడ్, రెసిస్ట్ ద డెవిల్ అండ్ హీ విల్ ఫ్లీ ఫ్రమ్ యూ. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములో దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాకిళ్ళు విప్పి మీ మీద కృమ్మరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. క్రైస్తవ జీవితం అంటే కేవలం ప్రార్థన చేసుకోవడం మాత్రమే కాదు, అది ఒక నిరంతర యుద్ధం. ప్రతిరోజు మనం శోధనలతో, చెడు ఆలోచనలతో, అపవాది యొక్క కుతంత్రాలతో పోరాడుతూనే ఉన్నాం. ఎన్నోసార్లు పాపం చేయను అని తీర్మానం చేసుకుంటాం, కానీ మళ్ళీ పడిపోతుంటాం. ఎందుకు మనం ఓడిపోతున్నామో ఎప్పుడైనా ఆలోచించారా? యాకోబు భక్తుడు జయం పొందటానికి ఒక అద్భుతమైన సూత్రం చెప్తున్నాడు. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని. ఈ ఉదయకాల ధ్యానం నీలోని ప్రతి బలహీనతను తీసివేసి సాతానును తరిమి కొట్టే దైవిక శక్తి నీకివ్వబోతుంది. దేవునికి లోబడుట ఇది మొదటి మెట్టు. నీవు దేవుని అధికారానికి లోబడకుండా సాతాన్ని ఎదిరించలేవు. పోలీసు అధికారికి వెనక ప్రభుత్వం ఉన్నట్లే నీ వెనక దేవుని అధికారం ఉండాలి. అపవాదిని ఎదిరించటం అంటే సాతాను అంటే భయపడ్డం కాదు, సాతాన్ని ఎదిరించాలి. వాక్యం అనే ఖడ్గంతో, ప్రార్థన అనే ఆయుధంతో వాడి అబద్ధాలను ఖండించాలి. నీవు దేవుని పక్షాన నిలబడితే సాతాను నీ దగ్గర నిలబడలేడు. వాడు భయపడి పారిపోతాడు. ఇది దేవుడిచ్చిన గ్యారంటీ. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, ఒక ఆలోచన చేద్దాం, ఒక ప్రశ్న వేసుకుందాం. ఈరోజు నీవు ఎవరికి లోబడుతున్నావు? దేవుని వాక్యానికా, లేక నీ శరీర ఆశలకా? నీవు దేవుని కొరకు కేటాయించాల్సిన ఆత్మీయ సమయాన్ని లోకపు పాపపు తలంపులకు దాన్ని బలిస్తూ అపవాదికి నీ హృదయంలో చోటు ఇస్తున్నావేమో. పశ్చాత్తాపం అంటే నీ తిరుగుబాటు స్వభావాన్ని విడిచిపెట్టి దేవునికి సరెండర్ అవ్వటం. నీవు లోబడకుండా చేసే ప్రార్థన అపవాదిని ఆపలేదు. ఈ శ్రమల దినాలలో ఒకసారి ఆగి ఆలోచన చేయి. నీ జీవితంలో ఏ ఏ కోణాల్లో సాతానుకు నీవు ద్వారాలు తెరిచి ఉంచావో. యేసు ప్రభువు అరణ్యములో సాతాన్ని ఎదిరించినప్పుడు ఆయన తండ్రి చిత్తానికి లోబడి ఉన్నారు, కాబట్టే విజయం సాధించగలిగారు. ఈ 40 దినాల ధ్యానంలో నీవు నీ పాత మొండితనాన్ని విడిచిపెట్టి సంపూర్ణంగా దేవుడికి లోబడటం నేర్చుకోవాలి. నువ్వెప్పుడైతే మోకరించి ప్రభువా నా ఇష్టం కాదు నీ ఇష్టమే జరగాలని ప్రార్థన చేస్తావో అప్పుడే నీవు నూతనపరచబడతావు. దేవునికి లోబడిన వాడు లోకానికి భయపడడు సుమా. ఈరోజే నీవు నీ అపజయాలను దేవునికి అప్పగిస్తే ఆయన నిన్ను తప్పకుండా విజేతగా నిలవబెడతాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నువ్వెవరివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా నీతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. నువ్వు దేవునికి లోబడి అపవాదిని ఎదిరించినప్పుడు శోధనల మీద నీకు విజయం కలుగుతుంది. పాపం ఇక నిన్ను ఎప్పటికీ ఏలుబడి చేయలేదు. నీకు ఆత్మీయ అధికారాన్ని ఇస్తాడు. నీ ప్రార్థనకు శక్తి వస్తుంది. అంత మాత్రమే కాదు, కానీ సాతాను అలజడి ఇక నీ జీవితంలో ఉండదు. నిరంతరమైన నెమ్మది నీ స్వంతం. దేవుడి ఉదయకాలం నీతో మాట్లాడుతుంటుండగా నీవెదుర్కొంటున్న ప్రతి శోధనకు, ప్రతి అపవాది క్రియకు
ఈ దినమే ముగింపు పలకండి. నువ్వు సాతానికి భయపడకు, దేవునికి లోబడు చాలు. అపవాదిని దగ్గర నుండి పారిపోవలసిందే. ఈ నూతన దినాన్ని ఆరంభిస్తుంటుండగా, ఈ నూతన ప్రయాణంలో సంపూర్ణ విశ్వాసముతో ఆయన వైపు చూస్తూ, నీ మార్గాల మీద వెలుగు ప్రకాశింపచేసే ఆయన నీతో నడవటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనకు లోబడి నువ్వు ప్రయాణాన్ని ఆరంభిస్తే నిశ్చింతగా, నెమ్మది కలిగి, సమాధానము కలిగి, సంతోషమైన ప్రయాణాన్ని నువ్వు కొనసాగించగలవు. ఆ గొప్ప దీవెన మనము పొందుకున్నలాగున ఆయన వైపు చూస్తూ ప్రార్థనతో ఈ దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు, వందనాలు. ఈ ఉదయకాల సమయం నాతో మాతో మీరు మాట్లాడారు, మీకు వందనాలు. అవును ప్రభా, మేము అపవాదికి లోబడకుండా మీకు లోబడే మనస్సులో మాకు అనుగ్రహించండి. మేము ఎప్పుడు మీకు లోబడతామో అపవాది మా యొద్ద నుండి పారిపోవునన్న మాట ద్వారా మమ్మల్ని ఎంతో ధైర్యపరిచారు, మీకు వందనాలు. నానిదిగో ఈ నూతన దిన ప్రయాణాన్ని ఆరంభిస్తుంటుండగా మా చేతిని మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. ప్రభా, ఇదిగో మీకు లోబడి సంపూర్ణ విశ్వాసం మీ మీద ఉంచి, మీ మీద ఆధారపడి ప్రయాణం ఆరంభిస్తుంటుండగా ప్రతి అడుగు బలపరచండి, ప్రతి ఆలోచన స్థిరపరిచి, మీకు సాక్షులుగా అనేక మందికి దీవెనకరముగా మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని సకల మహిమ, ఘనత, ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు.